పేరు మీ పేరు? అన్న నమస్తే, నా పేరు జగదీశ్వర్ అన్న. నేను బోరవండ డివిజన్ అనుకుంటాను. ఏం చేస్తుంటారు మీరు? అన్న బిజినెస్ ఉందన్న. ఓకే, నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు. ఎట్లా కనబడతా ఉంది జనాలు? నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ టికెట్ ఒకవైపు గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫాదర్ శ్రీశైలం అన్న గారు వీళ్ళందరూ ప్రజాక్షేత్రం నుండి ప్రజా జీవితం గడుపుతున్నారు. అన్న అంటే నేను ఉన్నా అని చెప్పి శ్రీశైలం అన్న గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీలనే పనిచేసి కాంగ్రెస్కు ఎంతో అభివృద్ధి ఒక టైంలో రాజశేఖర్ టైం పీరియడ్ నుంచి శ్రీశైలం అంకుల్ వీళ్ళందరూ కాంగ్రెస్కి పనిచేసి కాంగ్రెస్కి అత్యంత మెజారిటీ తెచ్చి రాజశేఖర రెడ్డి పీరియడ్లో కాంగ్రెస్ని ఒక 15 సంవత్సరాలు ఏకగ్రీవంగా నడిపించిన వ్యక్తులలో శ్రీశైలం అంకుల్ గారి పాత్ర అత్యంత కీలకమైన పాత్ర ఆయన ప్లే చేసిండు ఆ టైంలో. ఇప్పుడు నవీన్ అన్నకు వచ్చిందంటే తన కష్టం 15 సంవత్సరాల నుంచి తన కష్టం చూసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా వెళ్ళిండు అన్నగారు. పార్టీలకు అతీతంగా నిరంతరం ప్రజలలో ఉండి ప్రజలలో మమేకమై ప్రజలతోటే జీవితం గడపాలని చెప్పి వాళ్ళు ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు నిశ్చయించుకొని వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండడం జరిగింది. అంటే ఎట్లా ఉంటుంది అంటే బీఆర్ఎస్ ఓవరావరిగా ప్రచారం చేస్తామని మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మంచికో చెడ్డకో గడిచింది. అయితే అది జూబ్లీహిల్స్లో తీసుకున్నట్టయితే అరాచక పరిపాలన చేయడం జరిగింది. ఎవరు? గోపీనాథ్ గారు లీడర్లను ఎదగనీయకుండా లీడర్లని అణచివేతకు గురి చేసి దాంట్లో నవీన్ అన్నకిటే ఎన్నో కష్టాలు నష్టాలు ఓడ్చుకొని తన వంతు మార్క్ అనేది పబ్లిక్లో చూపించడం జరిగింది. కావున బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు సునీత మేడంకు టికెట్ ఇచ్చిన అది సానుభూతి అంటారు. తను ఒక కార్యకర్తను గుర్తుపట్టది, ఒక గల్లీ తెలియదు, ఏది బి తనకు సెల్ఫ్గా మన డిసిషన్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి కేటీఆర్ డైరెక్షన్ల మీదనే నడపాలి, కానీ వీళ్ళ పార్టీలలో ఎలాంటి ఉపయోగం ఉండదు, వీళ్ళకి ఎలాంటి సర్వీస్ ఉండదు, వాళ్ళు చెప్పిందే వీళ్ళు చేయాలి. కానీ కాంగ్రెస్లో అలా ఉండదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు మినిస్టర్ వాళ్ళు డిసిజన్ తీసుకొని ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు వీళ్ళంతా. అదేమంటే కుటుంబ పరిపాలన, ఇదంతా ప్రజల పరిపాలన. ప్రజల కోసం మమేకమై ప్రజల కోసమే చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎట్లా ఉండబోతుంది ప్రజలలో? అంటే వాళ్ళేమో బాకీ కావడానికి పట్టుకొని ఉన్నారు, కాంగ్రెస్ ఫెయిల్ అయిందని చెప్పి ప్రజలలో ఎక్కువ తిరుగుతా ఉన్నారు. కేటీఆర్ కానీ కాంగ్రెస్ వచ్చి గత 18 నెలల నుంచి నిరంతరం పబ్లిక్లో ఉండి సేవ చేస్తుంది. ఫ్రీ బస్సు కానీ స్కీమ్స్ ఏవైతే పబ్లిక్కి తన ఏమంటారు ఇష్టపూర్వకంగా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు, ఏవైతే స్కీమ్స్ ఇస్తున్నారో సన్న బియ్యం అనేది ఇంతవరకు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేది ఏంటంటే సన్న బియ్యం. ప్రతి ఒక్క పేదవానికి ఇంటింటికి సన్న బియ్యం వెళ్తున్నాయి. ఈరోజు ఇంత పేదవాడైనా కానీ ఈరోజు తనని రాజశేఖర రెడ్డిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటా నిరంతరం ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకు అదొక స్కీమ్ అనేది చాలా ఉపయోగకరం. ఫ్రీ బస్సు ప్లస్ మన డబుల్ బెడ్రూమ్లు కానీ ప్లస్ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఇల్లు లేని వాళ్ళకు ప్రభుత్వం నుంచి సాయం చేస్తున్నారు. రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అనేది అందుబాటులో ఉంది. మైనారిటీలకు సంబంధించి మైనారిటీ స్కీమ్స్ అనేది కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. అయితే వాళ్ళు ఒక బాకీ కార్డు అని చెప్పి జనాలకు తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా లేదు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. చాలా బాకీ ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తి ఫ్రీ స్కీమ్లకు అలవాటు పడిపోయినాడు. కావున మన యొక్క ఖజానా ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ఖజానా ఉందో అది మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టి వెళ్ళిపోయాడు కేసీఆర్. పబ్లిక్ ఏంటంటే ఈ కేసీఆర్ ఇంకా ఉంటే ఇంకా మనకు ఇబ్బందులు వస్తాయని చెప్పి ఈ రేవంత్ సర్కార్ని ప్రజాపాలనని వాళ్ళు పబ్లిక్ ఇష్టపడి తెచ్చుకున్న ప్రజాక్షేత్రం ఇది. కావున గవర్నమెంట్లో డబ్బు ఉంటేనే మనం ఏదైనా స్కీమ్స్ అనేది అవసరం అనుకునే స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా వెళ్ళబోతున్నారు మీరు పబ్లిక్లలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో నవీన్ అన్న అనేది ఒక బ్రాండ్ మార్క్, అది సొంతంగా క్రియేట్ చేసిన బ్రాండ్ మార్క్ అనేది ఈరోజు రేవంత్ రెడ్డి గారు
ఎంతో ఆలోచనతోటి యూత్ అనే వాళ్ళు ఉండాలని చెప్పి తనకు అవకాశం ఇవ్వడం జరిగింది. కావున నవీన్ అన్న ప్రతి ఒక్కరి హృదయాలలో గత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. కావున నవీన్ అన్నకు ఎలాంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఉండయి. ఎందుకంటే ప్రజల మంచితనం, పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తియే నవీన్ యాదవ్. కానీ నవీన్ యాదవ్కు ప్రతి ఒక్క పార్టీ సహకరిస్తుంది. ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్తలు అన్నతోటి మమేకమై వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అన్నని ఢీకొనడం అనేది ఇవ్వని తరంగా జూబ్లీహిల్స్లో. కానీ సానుభూతి చూపించే అవకాశం ఉంది కదా. సానుభూతి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారండి, సానుభూతి కనబడే అవకాశం. అవును సార్, మాగంటి గోపీనాథ్ పీరియడ్ గడిచిపోయింది. సునీత మేడకు ఎలాంటి రాజకీయ జీవితం కానీ రాజకీయ ప్రస్థానం కానీ తను ఉన్నప్పుడు, గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏ రోజు కూడా భార్యకు తీసుకొచ్చి ఫీల్డ్లో దింపింది ఏం లేదు, గల్లీలు తెలియదు, ఏం తెలియదు. అందుకోసం అని చెప్పి నవీన్ అన్న ప్రతి ఒక్క గల్లీకి పరిచయస్తుడు, ప్రతి ఒక్క వ్యక్తితోటి పరిచయాలు ఉన్నాయి, ప్రతి ఒక్క పార్టీతోటి అనుబంధం ఉంది. పార్టీలకు అతీతమైన వాడే నాయకుడు, అది నవీన్ యాదవ్. ఖచ్చితంగా అంటే ఎంత మెజారిటీ తోటి గెలిపించుకోబోతున్నారు మీరు? తక్కువ మెజారిటీ అనేది అది ప్రజల నిర్ణయం. కావున మినిమం 30-40 వేల మెజారిటీ పైనే దాటుతుంది. నాకు తెలిసి బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ మన డిపాజిట్లు అనేది గల్లంతు 100% జూబ్లీహిల్స్లో పక్కా. కానీ ఇప్పటివరకు ఇంకా బీజేపీ మరి అభ్యర్థినే ప్రకటించలేదు. బీజేపీ అనేది చాలా ఆలోచన చేస్తున్న పార్టీ. ఆ బీజేపీలో వాళ్ళకు అంతర్యుద్ధం నడుస్తుంది, ఎవరికి ఇవ్వాలని. అది అనేది పార్టీ అధిష్టాన నిర్ణయాలు. అవి మనం ఎవరు వ్యక్తిగతంగా లోకల్ తిరిగేటోళ్ళే లేరు బీజేపీ నుంచి. బీజేపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కానీ నవీన్ అన్నకు అత్యంత దగ్గర ఉన్న వాళ్ళు అందరూ. మొత్తం మీద ఎవరు ఎక్కువగా ఇది చేస్తున్నారు? ఏ రెండు పార్టీల మధ్య ఎక్కువ పోటీ ఉండబోతున్నారు? 100% నవీన్ అన్నకు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ లేరని అనుకుంటున్నాము. తనకు ఢీకొనే అంత శక్తి ఎవరికి లేదు, తనను ఢీకొనే శక్తి. ఆయన ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగిండు, యూసుఫ్గూడ జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్క గల్లీ కానీ ప్రతి ఒక్క వ్యక్తితో కానీ సత్సంబాలన ఉన్నాయి. 100% నవీన్ యాదవ్ మించినోడు ఎవడే లేడు ప్రజాక్షేత్రంలో. Subscribe us and press the bell icon for more interesting updates.